హలో హాయ్ అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు సియూ టీవీ. ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సెషన్స్ అయితే స్టార్ట్ అయినాయండి. దాంట్లో ఈరోజు స్పెషల్ గెస్ట్ ఏంటంటే కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తున్నారు. అసెంబ్లీలో తన యొక్క వాడి వేడి అయితే ప్రదర్శిస్తారని చేసి చాలామంది ఎదురు చూశారు. ఆ విధంగా చాలామంది టీవీల దగ్గర అతుక్కుపోయి కేసీఆర్ ఈసారి ఏం మాట్లాడతారు, రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య మాట్లాడిన మాటలకి స్పందించి రియాక్షన్ ఇస్తారా, లేకపోతే జనాల గురించి జనాల సమస్యల గురించి మాట్లాడతారనేసి ఎదురు చూశారు. ఇందులో ప్రప్రదంగా ఎదురు చూసిన విషయం ఏంటంటే హైడ్రా విషయం ఉంది కదా. హైడ్రా విషయంలో చాలా లొసుగులు ఉన్నాయి, లోటుపాట్లు ఉన్నాయనేసి కోర్టు తీర్పులు ఇవన్నిటి గురించి ఆలోచించి దీని మీద కేసీఆర్ గారు మాట్లాడుతూ హైడ్రా అనే వ్యవస్థ కరెక్ట్ కాదని అంటారా, లేకపోతే హైడ్రాకి సపోర్ట్ ఇస్తారా, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క ఈ విధి విధానాల మీద ఏమైనా ట్రైల్లో మాట్లాడి అతన్ని కౌంటర్లు వేస్తారా? ఎందుకంటే గతంలో కొండా సురేఖ్ గారికి సీఎం రేవంత్ రెడ్డి గారికి జరిగిన మధ్య పోరులో ఎక్కువగా నెగిటివ్ టాక్ వినిపించింది. ఎందుకంటే ఒక భూదందాలకో లేకపోతే ఒక ఇండస్ట్రీలో జరిగిన గొడవలకి వాళ్ళు గన్స్ పెట్టుకుని వాళ్ళ యొక్క పిఎల్ చేసిన అడావుడు ఏదైతే ఉందో దీని మీద మాట్లాడతారా, లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడతారా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు హైదరాబాద్లో ఉన్నా కానీ రూరల్లో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. దీని మీద కేటీఆర్ గారు స్పందించినంత విధంగా కేసీఆర్ గారు అయితే స్పందించలేదు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే గతంలో అంటే 2 months బ్యాక్ ఈ జూబ్లీస్ ఎలక్షన్స్ జరుగుతుంటే ఆ జూబ్లీస్ ఎలక్షన్స్లో కూడా కేసీఆర్ గారు పాల్గొనలేదు. కేటీఆర్ గారిని పంపించి ఆయన అయితే సైలెంట్గా ఉన్నారు. మరి అది ఓడిపోతారు ఆ కాన్స్టిట్యుయెన్సీ అనేసి సైలెంట్గా ఉన్నారు, లేకపోతే ఒక రౌడీ షీటర్కి సీట్ ఇవ్వడం రేవంత్ రెడ్డి ఎంతవరకు సమంజసం అనేసి జరుగుతున్న ఆ పోరులో ఆ విషయాలు ఏమైనా దుయ్యపడుతూ మాట్లాడతారా? ఇలాంటి సమస్యలని ఎక్కువ జనాలు అసలు ఏమనుకుంటారు, కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు అనేసి ఈరోజు మార్నింగ్ టీవీల దగ్గర అయితే కూర్చుని చూడటం మొదలుపెట్టారండి. బట్ ఇక్కడ వాళ్ళందరికీ కూడా ఒక ఇబ్బందికరమైన సన్నివేశం ఎదురైంది. అదేంటంటే వాళ్ళ మనసులకు నిరాశ కలిసే విషయం ఏంటంటే కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీకి వచ్చి జస్ట్ బుక్లో అయితే సైన్ చేసేసి ఆయన వెనుదిరిగి వెళ్ళిపోయారనేసి వార్తలు అయితే వస్తున్నాయి. దీని మీద మరి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మరి ఏ విధంగా స్పందిస్తారో సాయంత్రం న్యూస్లు వస్తాయి. కేసీఆర్ గారు ఖచ్చితంగా అసెంబ్లీకి వచ్చి మాట్లాడతారనేసి ఎదురు చూస్తున్న ఈ జనాలకి మరి కేసీఆర్ గారు బయటైనా ప్రెస్ మీట్లో ఏమైనా చెప్తారు. ఆయన వెళ్ళిపోతూ నందినగర్ వెళ్ళారనేసి తెలుస్తుంది. మరి దీని మీద ఏ విధంగా కేటీఆర్ గారు స్పందించి ప్రెస్ మీట్లో కేసీఆర్ గారు వచ్చి ఎందుకు మాట్లాడలేదని చెబుతారా అనేది చూడాలి. ఇదండి ఈ వీడియో యొక్క పూర్తి సారాంశం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీరు ఇచ్చే ఒక్క సబ్స్క్రైబ్ నాలో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది. నేను ఇలాంటి మంచి వీడియోలు తీయడానికి ఉపయోగపడుతుందని కోరుకుంటూ సైన్ అవుట్ మీరు రామ్.